స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు మనతో పాటు ఉన్నారు. అయితే ప్రధానంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి లేఖ రాసిన నేపథ్యంలో మనతో పాటు గొల్ల బాబురావు గారు ఉన్నారు. సార్, ఏ విధంగా చూసుకోవాలి కుమారస్వామి రాసిన లేఖ విశాఖ ఉక్కుపై ఏం చెప్తారు? కుమారస్వామి గారు ఇచ్చినటువంటి లెటర్ల యొక్క సారాంశం ఏంటంటే, ఈరోజు కాకపోయినా రేపైనా స్టీల్ ఫ్యాక్టరీ వెర్జ్ ఆఫ్ క్లోజర్లో ఉంది. మేము దాన్ని కేవలం ఏదో భిక్షేసి దాన్ని బ్రతికిస్తున్నాం. ఏదో ఆంధ్రప్రదేశ్కి భిక్ష కావాలా, భిక్ష కావాలని ఈ ప్రభుత్వాలు అడుగుతున్నాయా? ఇది కేంద్ర ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ కాదా? రాష్ట్ర ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ కాదా? విశాఖపట్నానికి ద్రోహం చేయడానికి ఇంత దారుణంగా వెళ్తారా? అందుకే నేను ఒక రాజ్యసభ సభ్యుడిగా, పేదవర్గాల ప్రతినిధిగా నేను దీన్ని మళ్ళీ పార్లమెంట్లోనే ప్రశ్నిస్తాను. అవసరమైతే స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ సమావేశం పెడతాను. తప్పనిసరిగా దీని మీద దండెత్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఒక కూటమి నాయకులు అయితే మటుకు మా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాన్ని ప్రైవేటీకరణ చేయబోం ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి వాళ్ళు వాగ్దానాలు చేస్తున్నారు. ఒక పక్కనేమో ఈ లెటర్ ఇలా వచ్చింది, ఏం చెప్పొచ్చు? ఒక్కసారి కుమారస్వామి గారు ఇచ్చినటువంటి లెటర్ని మీ కూటమి నాయకులకి చూపించండి. ఈ కూటమి నాయకులు చూపిస్తే వాళ్ళ కళ్ళు తెరుచుకుంటారు. వాళ్ళు చేస్తున్నటువంటి మోసం దగా ఏంటో వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి దయచేసి ఇలాంటి మోసాలు దగాలు వద్దు. మీరు ఎలక్షన్స్ ముందేంటో నేనున్నానని చెప్పి పవన్ కళ్యాణ్, నేనున్నానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు అప్పుడే మర్చిపోయారా? సంవత్సరాలు కూడా అవ్వలేదు. అందుకే ప్రజలు చాలా దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఏంటి ప్రభుత్వాలు ఇలా మోసం చేస్తున్నాయి, మాకు వేరే నాదులు లేడా అని చెప్పి చూస్తున్నారు. కాబట్టి దయచేసి దీని మీద ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. మనం స్టీల్ ఫ్యాక్టరీని రక్షించుకోవాలని మీ ద్వారా తెలియజేస్తాం. సార్, మీ పాకిరాపేట నియోజకవర్గం రాజాయపాలెం ఈ బల్క్ డ్రగ్స్ దాని మీద తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అక్కడ స్థానికులు, ఏం చెప్తారు? వాళ్ళు బల్క్ డ్రగ్ మీద వ్యతిరేకించడం అనేది చాలా చాలా జెన్యూన్ ప్రాబ్లం. వాళ్ళ ప్రాణాలతో వాళ్ళ మానాలతో చెలగాటం ఆడుకునేటువంటి ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ లాంటి ఫ్యాక్టరీలు వస్తే ఎవరు బ్రతకరు. నేను ఒకటే కోరుతున్నా, బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని ఏ రాష్ట్రం కూడా ఒప్పుకోలేదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏ ప్రాంతం కూడా ఒప్పుకోలేదు. కానీ మా పాకిరాపేట ప్రజలు అమాయకులని అక్కడ తీసుకొచ్చి పెట్టడానికి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు దయించి కళ్ళు తెరవాలి. నేను మత్స్యకారులకి పూర్తిగా నేను అండగా ఉంటాను. వారి కోసం ఎంతవరకైనా వెళ్తాను. సార్, హిందూపూర్ శాసనసభ్యుడు బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూసుకోవచ్చు, ఎంతవరకు కరెక్ట్? హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు అలా మాట్లాడటం అంటే సభ్య సమాజం అంతా తల దించుకునే విధంగా మాట్లాడుతున్నాడు. నేను అనుకుంటున్నాను ఆయన తప్పతాగి ఏం మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడటం వల్ల అయి ఉండాలి. లేదు అంటే కొవ్వు మదం చాలా పెరిగిపోయి అధికారం ఉందనేటువంటి మదంతో అలా మాట్లాడుతూనే ఉండాలి. లేదంటే మూడోది, ఏదైనా కుట్రలో భాగంగా ఎవరన్నా మాట్లాడించనే ఉండాలి. ఈ మూడిట్లో ఏదో ఒక విషయం అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. అంటే అసెంబ్లీకి అంటే ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ఒక బిహేవియర్ ఉంటుంది, ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఇవన్నీ అసలు స్పీకర్ ఏ విధంగా అలౌ చేస్తున్నారు? నిజంగా ట్రెడిషన్ ప్రకారం, అసెంబ్లీ రూల్స్ ప్రకారం స్పీకర్ గారు కూడా దాన్ని దండించాలి. దాన్ని దండించుకోకుండా ఆయన మౌనంగా ఉండటం అనేది నిజంగా నేనైతే ఒక మాజీ శాసనసభ్యుడిగా 3 సార్లు శాసనసభలో ఉన్నాను. చాలా బాధపడుతున్నాను. అది స్పీకర్ గారి యొక్క మరి కేవలం మౌనమే దానికి కొంతవరకు కారణమని కూడా భావిస్తాను. ఇది ప్రధానంగా ఈ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి రాసిన లేఖకు అర్థం చూస్తే కూటమి నాయకులు ఏం చెప్తారు సమాధానం, వాళ్ళ వల్లే ప్రైవేటీకరణ ఆగిపోయిందని చెప్తున్నారు. అలాగే అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, ఈ ఒక డిసిప్లిన్, ఒక యూనిఫాము అన్నీ పాటించాలి. అలాగే స్పీకర్ అయితే మట్టుకు దీన్ని అన్నింటినీ నియంత్రించాలి. లేని పక్షంలో రానున్న రోజుల్లో చాలా ఇబ్బంది పడతామని చెప్పి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత గొల్ల బాబురావు అయితే తెలియజేస్తారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ, RTV.
విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.